వారు మరిచి నేడు రక్షణ రంగంలో పరిస్థితున్నానికి నేడు విదేశాల స్వతంత్ర భారతదేశంలో గత 4-5 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని ఒకసారి మనం పరిగణిస్తే స్వతంత్ర అనంతరం ఏనాడు జరిగినటువంటి అవినీతి కుంభకోణాలు గత ప్రభుత్వ హయాంలో 2G స్పెక్ట్రస్ కుంభకోణం 2 లక్షల కోట్లు, 2G స్పెక్ట్రస్ కుంభకోణం 1,72,000 కోట్లు, కామన్వెల్త్ క్రీడలకు సంబంధించినటువంటి కుంభకోణం, పేద ప్రజల నివాసం ఉన్నటువంటి ఆదర్శ కుంభకోణాలతో మునిగినటువంటి పాలన సాగిస్తూ ఈ దేశ సంపదని దిగమింగినటువంటి పాలకుల విధానాన్ని మనందరం కూడా గమనించవలసినటువంటి అవసరం ఉంది. భారతదేశానికి సంబంధించి 76 లక్షల కోట్ల రూపాయలు ఈ దేశ ప్రజల సంక్షేమానికి ఉపయోగించవలసినటువంటి దాన్ని బడా పారిశ్రామికవేత్తలు, అవినీతితో కూరుకుపోయినటువంటి రాజకీయ నాయకులు, తీవ్రవాదులు విదేశీ బ్యాంకుల్లో నల్లధనం రూపంలో మగ్గుతున్నటువంటి సంగతి మనకు తెలుసు. గతంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం కానివ్వండి, నేడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కానివ్వండి, కాకి లెక్కలు చెప్తూ యువజన విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళన చేసినప్పుడు మాత్రం వారి పేర్లు బహిర్గతం చేయడానికి ఆయా దేశాల మీద ఒత్తిడి తీసుకొస్తామని మాటలు చెప్తున్నారు. ఎక్కడ కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి